నమస్తే వల్ల ఎరికే కదా నేనేవలో నేను మీ 690 పాపనని ఇవాళ కొత్త కొత్త ముచ్చట పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మళ్ళీ అయ్యేందో ఒక పలు చూద్దాం పాండ్రి. ఇగోనుల్లా ఆంధ్ర కాడున్న జనాలు కోడి చికెన్ పేరు వింటేనే గుబులు పడుతున్నారు. ఆడ పారాల కాడ పెంచే కోళ్ళకు ఏదో మాయదార రోగం వచ్చిందంటున్నోళ్ళు. ఓ పూట కాయగూరలు తింటే పోరగాళ్ళు తింటారో లేదో అని పొద్దుగాల ఇంత కోడి చికెన్ కూర తెచ్చుకొని వండేది మా ఇంటి ఆమె. అట్లాంటిది ఇప్పుడు 4 వద్దుల నుంచి దాని శుద్ధి ఎత్తుతలేదుల్లా. వాస్తవానికి మన తాన కోళ్ళకు ఇంకా బీమారి రాలేదు. భయం లేకుండా తినొచ్చని పెద్దసార్లు చెప్పుకుంటూ వస్తున్నా. కానీ 2 పూటలు పప్పే కాస్తుందిలా మా లచ్చు అమ్మ. ఆమె మాట ఎందుకు కాదనాలని 4 వద్దులు నా నవలకే కట్టేసుకుంటే సరిపోతుంది కదా. ఈగోనొల్లా మా చిన్నతనానైతే వారానికి ఒక పారి కోడి చికెన్ తింటే మా గొప్పనొల్లా. అట్లాంటిది పెళ్ళై పోరగాళ్ళు పుట్టినాక మా ఇంటాయనకు తినబుద్దయి ఓనాడు, పోరగాళ్ళు తింటలేరు ఒకనాడు. ఏ మాటకా మాట చెప్పాలి కానీ నాకు తినబుద్దయి ఓనాడు. ఇట్ట ఆరానికి 4 పార్లు కోడి చికెన్ తింటున్నాం వల్ల. అట్లాంటిది 4 వద్దుల నుంచి కోడి చికెన్ లేక నాలుక సప్పబడ్డదొల్లా. గయాంధ్ర కాడ పారం కోళ్ళకు ఏదో బీమారు వచ్చిందని అనుమానంతో భోపాల్ పెద్దసార్లతోని కోళ్ళకు పరీక్షలు చేయిస్తే నిజమేనని తేలిందంట. బతికుంటే బల్సాకు తిని బతకచ్చని గా కోళ్ళ దుకాణం శుద్ధికే పోతలేరంట. అధికారులు సుద్ధా కోళ్ళ పారాలు కోడి చికెన్ అమ్మే దుకాణాలు బంద్ పెట్టిస్తున్నారంట. మన తాన కోళ్ళకు ఈ బీమారి ఇంకా రాలేదని తినొచ్చని పెద్దసార్లు చెప్తున్నారు కానీ భయానికి దాని శుద్ధికే పోతలేరండ్లా. మొన్న కార్తీక మాసం అప్పుడు దేవుని పేరు మీద 1 నెల రోజులు ఆగంగా లేనిది ఇప్పుడు 4 వద్దులు ఆగితే ఏముందని చెప్తున్నారోళ్ళ మా బస్తీ అమ్మలక్కలు. ఇగోనుల్లా నేనైతే 2 వద్దులు కానరానుల్లా. మీకు ఏ కార్యానికి ఏ చుట్టపోల దావతుకు పోకున్నా కూడా జాతరకైతే పోతున్నుల్లా. అదేనుల్లా మేడారం కాడ సమ్మక్క సారలక్క చిన్న జాతర శురు అయింది కదా నుల్లా. ఇక జాతరకు పోయి 2 వద్దులు అన్ని కష్టాలు మర్చిపోయి మా ఆమె వండి పెట్టే కోడి కూర తినుకుంటా జనాలల్లా తిరుగుతుంటే సంబరంగా ఉంటుందిల్లా. సర్కారోళ్ళు కూడా జాతరకు అన్ని సవలతులు చేసినట్టు మంత్రి సీతక్క సుధా ఇయ్యాల జాతరకు పోయి అరుచుకున్నదుల్లా. అచ్చయ్యేడు పెద్ద జాతరలకు మన పాపన ముచ్చట్లు జనాలకు పెద్ద పోవాలని మొక్కొని వస్తాను. ఇంకా ఇవాళ మొదటి రోజు జాతర ఎంతమంది వచ్చిండ్రో గదే కాడ మొక్కులు ఏ తీరులో తీర్చుకున్నారో మీరు కూడా పాలు చూడుండ్రి. ఇగోనుల్లా
ఏపీ చిన్న సీఎం మన పవనాల్ సారు దేవుని మీద భక్తి ఎక్కువే ఉంటుందల్లో. సారుకు రాజకీయాలకు రాకముందు సినిమాలలో తీరొక్క బట్టలు వేసుకొని సూపర్గా ఉండేది కాదు వాళ్ళ. నాకైతే ఆ బాలు సినిమాల రెండు పాయింట్లు వేసుకుంటే సూపర్గా నచ్చేది వాళ్ళ. నాకు సూట్ కాదని ఊకున్నా కానీ నాకు వేసుకోవాలన్న కావాల్సి ఉండేది వాళ్ళ. అట్లాంటిది పవనాల్ సారు రాజకీయాలకు వచ్చినాక ఇంకా ఎప్పుడు ఏదో దేవుని కార్యం సులువు చేసుకొని ముంగటేసుకుంటుండే కాదు వాళ్ళ. ఇప్పుడు సారు పసుపు రంగు లుంగి కట్టి శాలువా కప్పుకొని దక్షిణ భారతదేశంలో ఉన్న దేవులను మొక్కుతందుకు కార్యం ముంగలేసుకున్నాడు. సారు కొడుకు అకీరా, ఆయన దోస్తు ఆనంద్ సాయి సాధువా పవనాల్ సారు అంటేనే ఉన్నారు. ఇంకా పైకం లేక ఆగుతున్నా కానీ నాకు కూడా 2 వద్దులు ఏంకైనా సాయం కాడికి పోవాలని ఉన్నదుల్లా. ఇగోనొల్లా సినిమాలలో ఉండగా మన పవనాల సారు ఉషాలు ఎట్టిండోనెల్లా. సారు బొమ్మ వచ్చిందంటే సాలు టాకీసుల కాడ జాతరే సాగేది కాదోల్లా. ఇప్పటి పోరగాళ్లకు పవనాల సార్ అంటే దేవునొత్తిగా చూస్తారోల్లా. మామూలు మనబోటోళ్ళకే సినిమాటోళ్ళంటే అభిమానం ఉంటుందిగా. అట్లాంటిది సినిమాలోళ్ళకు కూడా పవనాల సార్ అంటే పిచ్చి అభిమానం అంట. అట్లుంటుందోల్లా మన పవనాల సార్ హీరోయిజం. అట్లాంటిది సారు రాజకీయాలకి వచ్చి చిన్న సీఎం అయ్యాక సారు తీరే మారింది కాదోల్లా. తీరొక్క దీక్షలు, కొండగట్ట కాడ మొక్కులు, దుర్గమ్మ గుడిమెట్లు, కడుగుడు, ఇప్పుడేమో దక్షిణ భారతదేశంలో ఉన్న దేవుని గుళ్ళు తిరిగి మొక్కులు చెల్లించుకునే కార్యం ముంగలేసుకున్నాడోల్లా. ఇవాళ తిరువనంతపురం కాడికి పోయిన సారు ఆడున్న తిరువల్లం శ్రీ పరశురాముని స్వామికి మొక్కులు చెల్లించుకున్నాడంట. పచ్చరంగు పంచగట్టి పచ్చరంగు శాలువా కప్పుకొని సారు దేవుళ్ళను మొక్కుతుంటే నాకైతే చిత్రంగా అనిపిస్తుందల్లా. ఈసారైనా బాలు సినిమాల 2 పాయింట్లు వేసుకొని టాకీస్లలో పొరగాళ్లను ఇజులు కొట్టించిందని నా అమ్మ బుద్ధి అయితే కావట్లేదుల్లా. పవనాల సారు ఎంట అయినా కొడుకు అకీరా, సారు దోస్తు ఆనంద్ సాయి ఉన్నారోల్లా. ఇగోనుల్లా నాకైతే ఇంతమంది అర్థమైనరు కానీ ఈ మనిషి మాత్రం అర్థం కావట్లేదుల్లా. ఈ పక్క తెలంగాణ శుద్ధులు, ఆ పక్క ఆంధ్ర శుద్ధులు ఇష్టపెట్టకుండా అరుచుకుంటుండ కాదుల్లా. ఆ సార్ను చూసే నాకు కూడా ఇంత ఓపిక ఉంటే బాగుండు అనిపిస్తుందిల్లా. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారుల్లా? అదేనుల్లా మన కేపాల్ సారు, మన చిరంజీవి సారు. రాజకీయాలకు నాకు వద్దు, అలాంటి కార్యం ఏమైనా ఉంటే మా తమ్ముడు పవనాల్ సార్ చూసుకుంటాడని చెప్పుకొచ్చింది కదా నుల్లా. దాన్ని పట్టుకొని కేపాల్ సారు చిరంజీవి రోజుకో మాట మాట్లాడతాడని ఆయన మాటలు నమ్మొద్దని గట్టిగా అరుచుకున్నాడుల్లా. ఇంతమంది అరుచుకుంటున్నా సారు మాత్రం 2 రాష్ట్రాల్లో ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేరు. ఎందుకోల్లా? ఏ అధికారం లేకున్నా సారు ఈ తీరులో అరుచుకుంటున్నాడంటే సారు కూడా అధికారం ఇస్తే ఎట్లుంటుందో చూడాలని ఉందిల్లా నాకైతే. ఆ సారు ఏమన్నాడో ఓ పాలి మీరు కూడా ఇనుండ్రి. వాళ్ళకి డీల్ జరుగుతుంది. జనసేనని బీజేపీలో విలీనం చెయ్యాలి అంటే, చంద్రబాబు నుండి బయటికి రావాలి అంటే చిరంజీవికి అక్కడ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ నెగోషియేషన్స్ చేస్తున్నాడు. ఎవరితో? బీజేపీ. ఎందుకంటే వచ్చే సంవత్సరమే జమిలీ ఎలక్షన్స్ వచ్చేటట్టు కనబడుతున్నాయి. ఈ మూర్ఖులు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కట మోదీ అట ముర్ము తర్వాత ప్రెసిడెంట్ చేస్తారట. ఓరు ఓరు బుద్ధి భూమి వెళ్దామని అంటే చంద్రబాబు నీ గతి గాడిదలకి అయిపోతుంది. జైల్లో బయటికి రా,
నా ఆశీస్సులు కావాలంటే, నా సపోర్ట్ కావాలంటే, మోదీని ఎదుర్కోవాలంటే, నీతి న్యాయం చేయాలంటే, తెలుగు జాతిని కాపాడాలంటే, ఎన్టీ రామారావు ఆశలు నెరవేర్చాలంటే చంద్రబాబు నాయుడు నువ్వే పవన్ కళ్యాణ్ తీసేయి. నీ తెలుగుదేశం పార్టీని నువ్వు కాపాడుకో, లేదా గతి లేకుండా అయిపోద్ది. ఎందుకు ఇప్పుడు సూపర్ 6 ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరు? నరేంద్ర మోదీయే కదా, పవన్ కళ్యాణే కదా. ప్యాకేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణే కదా, అధికారం నడిపిస్తుంది పవన్ కళ్యాణే కదా, నాయకుడు పవన్ కళ్యాణే కదా. బుద్ధున్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి ఓట్లేసిన వాళ్ళందరూ బాయ్కట్ చేయాలి. అదే ఒక ఆయన మంచి మెసేజ్ పెట్టాడు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్, పవన్ కళ్యాణ్కే ఓటేశాను సార్, తప్పు అయిపోయింది పాల్గారు, నెక్స్ట్ నా ఓటు మీకే అని వాళ్ళందరూ ఆయనలాగే 100 మంది 1000 మందికి చెప్పండి. పార్టీ జనసేన పార్టీ కుటుంబ పార్టీ కాదా? చిరంజీవి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్, అల్లు అరవింద్ ఆర్కిటెక్ట్. మొన్న అల్లు అరవింద్ని బట్టి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నేను కోర్టులో ఉండి జడ్జి గారు నన్ను చూసి ఎంతో ఇమ్మీడియట్ బెయిల్ ఇస్తుంటే ఆయన వచ్చి కోర్టులో వాగాడు. నేను కోపంతో పోలీసులకు చెప్పి ఆయన బయటకు పంపించాను. ఇవన్నీ సీన్లు ఉన్నాయి. అల్లు అర్జున్ని కాపాడదామని వెళ్తే, ఎందుకంటే అల్లు అర్జున్ని జైల్లో పెట్టించింది కూడా వీలే, ఆయన్ని కూడా బీజేపీలో చేరమని. అంటే జైల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ అల్లు అర్జున్ ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు. చిరంజీవికి ఓట్ బ్యాంక్ లేదు. దానికి రుజువు 2014లో ఆయన రాత్రి పగలు తిరిగినా 1% ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవడేలా. ప్రజారాజ్యం చాప్టర్ క్లోజ్. ఇప్పుడు మరలా సినిమా చేస్తే 10 సంవత్సరాల్లో 100 కోట్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. 100 కోట్లు 100 రూపాయలు మిగలలేదు అన్నాడు. అందుకనే రాజకీయ పార్టీ జనసేన పెట్టారు. ఇప్పుడు 1000 కోట్లు మళ్ళీ డబ్బు ఎక్కువైపోయింది. దొంగ డబ్బు దాచుకోవడం, దోచుకోవడం, అవన్నీ పంచడం, మళ్ళీ ప్రజల దగ్గర టికెట్లు తీసుకోవడం, మూర్ఖులందరూ జాయిన్ అవ్వడం, ఆ స్టూపిడ్ మీడియా వాళ్ళకి ఫుల్గా డే అండ్ నైట్ లైవ్లు ఇవ్వడం, ఇదంతా గ్యాంగ్స్, మోదీ తొత్తులు. చూసిరు కాదులా ఇవాళ కొత్త ముచ్చట్లు, మళ్ళీ రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇంకా అప్పటి వరకు చూస్తూనే ఉన్నది క్రమం తప్పకుండా 6 9 టీవీ.